14వ రోజు సూర్యుడు ఉదయించాడు. గాలిలో ఆందోళన నెలకొంది. 14 రోజుల యుద్ధం గడిచిపోయింది. భూమి గాయాలతో నిండిపోయింది. వేల మంది మరణించారు. కానీ విజయం కోసం ఆశ ఇంకా ప్రకాశవంతంగా ఉంది. ఈ రోజు నిర్ణయాత్మకమవునంది. వీతి దాని అత్తపు రుమం కోసం ఎదురు చూస్తోంది. పాండవులు అలసిపోయినప్పటికీ ఆశను వదులుకోలేదు. అర్జునుడి ప్రతిచ వారి స్ఫూర్తిని పెంచింది. సూర్యాస్తమయం ముందు జయద్రథుడిని చంపాలని అతను ప్రమాణం చేశాడు. విఫలమతే ఆత్మాహుతి అంటే మహాధనుర్ధారికి అగ్నిమయమైన ముగింపు ఎదురు చూస్తోంది. అర్జునుడి తీవ్రతను గ్రహించిన కౌరవులు ఒక ప్రణాళిక రచించారు. వారు జయద్రథుడిని రక్షిస్తారు. వారు అర్జునుడి స్ఫూర్తిని బద్దలు కొడతారు. విజయం వారిదే అవుతుంది. రోజు ముగిసిపోతుండగా భీముడి భయంకరమైన కుమారుడు ఘటోత్కచుడు యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. భయంకరమైన యోధుడు. అతను సగం రాక్షసుడు. భయంకరమైన మాయాజాలాన్ని ఉపయోగించాడు. అతను కర్రశ్రేణుల ద్వారా చీల్చాడు. అతని కోపానికి హద్దులు లేవు. శక్తివంతమైన యోధుడు కర్ణుడు అతనిని ఎదుర్కోవడానికి పంపబడ్డాడు. భూమిని కదిలించే భీకర యుద్ధం జరిగింది. రాత్రి దగ్గర పడుతున్న కొద్ది మరింత శక్తివంతంగా మారిన ఘటోత్కచుడు అజేయుడిగా అనిపించాడు. అతను ప్రకృతి శక్తి. నిరాశలో కర్ణుడు తన అంతిమ ఆయుధం వాస శక్తిని ప్రయోగించాడు. ఇంద్రుడు ఇచ్చిన దానితో ఏ శత్రువునైనా చంపవచ్చు, కానీ దీన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. బరువైన హృదయంతో కర్ణుడు దానిని ఘటోత్కచుడి వైపు లక్ష్యంగా చేసుకున్నాడు. ఒక అందుడైన మెరుపు, చెవిటి శబ్దం. రాక్షస యోధుడు పడిపోయాడు. తన కొడుకు మరవార్త భీముడికి చేరింది. అతని దూచన్ యుద్ధ భూమిని కదిలించింది. అర్జునుడు కూడా బాధను అనుభవించాడు. కానీ అతని ప్రతిజ్ఞ అతని సంకల్పాన్ని బలపరిచింది. అతను తన మార్గంలో నిలబడడానికి గైర్యం చేసిన ఏ కర్రుడినై నారికి వేస్తూ జయద్రథుడి వైపు దూసుకుపోయాడు. కఖరవ్ సైన్యం అర్జునుడిపైకి దూసుకెళ్లింది. మాస్టర్ వ్యూహక ద్రోణుడు జయద్రథుడి చుట్టూ ఒక భయంకరమైన అవరోహాన్ని ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ అర్జునుడు అజేయుడు. అతని బాణాలు మరణాన్ని కురిపించాయి. కృష్ణుడు నడిపిన అతని రౌన్ యుద్ధ భూమి గుండా నాశనం యొక్క దీపస్తంభంలా నడిచింది. అర్జునుడి కోపాన్ని చూసిన జయద్రథుడు పెంతో వణికిపోయాడు. అతని గైర్యం మాయమైపోయింది. అతను దూసుకుపోతున్న సింహాన్ని ఎదుర్కొంటున్న ఎలుక మాత్రమే. అతని సమయం అయిపోతోంది. న్యాయానికి పైరుగాంచిన కఫర సోదరుడు వికర్ణుడు ముందుకు వచ్చాడు. విధితో బంధించబడి అతను అర్జునుడిని సవాలు చేశాడు. భీకరద్వంద్వం ప్రారంభమంది. వారి రథాలు ఒకదానికొకటి చుట్టుముట్టాయి. మధ్యలో బాణాలు జోదికొన్నాయి. సంధ్యా సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. వికర్ణుడు నైపుణ్యంతో వైర్యంతో పోరాడాడు. కాని అర్జునుడి కోపం సాటిలేనిది. చివరికి బరువైన హృదయంతో అర్జునుడి బాణం దాని గుర్తును కనుగొంది. వికర్ణుడు పడిపోయాడు. అతని చివరి మాటలు శాంతి కోసం వేడుకోలు. అర్జునుడు విజయం సాధించినప్పటికీ పశ్చాత్తాపాన్ని అనుభవించాడు. అతను వికర్ణుడి ధర్మ బుద్ధిని గౌరవించాడు. కాని యుద్ధం ముగించాలి. అతని ప్రతిజ్ఞ నెరవేరాలి. అదో విభాగం. భీముడి కోపం, సోదరుడి ప్రతీకారం. తువాన్ కోపంతో కుమ్మిలిపోయిన భీముడు ప్రతీకారం కోసం వెతికాడు. తన కొడుకు మరణానికి కౌరవులకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. కోపంతో ఎర్రబడిన అతని కల్తరు యుద్ధ భూమిని చూశాయి. అతను తన ప్రధాన శత్రువు దుర్యోధనుడిని చూశాడు. ఆకాశాన్ని కదిలించే గర్జంతో భీముడు దూసుకెళ్లాడు. అతని గద్ చలనం యొక్క మసక్ దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని చూర్ణం చేసింది. భీముడి కోపాన్ని చూసిన దుర్యోధనుడు భీభ్రాంతులకు లోనెగాడు. అతన్ను పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని భీముడు కనికరం లేనివాడు. అతను దుర్యోధనుడిని పట్టుకున్నాడు. వారి గదులు నిప్పురవ్వల వానలో సిరికొన్నాయి. వారి పాదాల కింద భూమి వణికింది. దుచంతాన్ కోపంతో నిండిన భీముడు దేం పట్టినట్లు పోరాడాడు. ఆరో విభాగం. ద్రోణుడి వ్యూహాత్మక ఆధిపత్యం. యుద్ధ భూమిలో విజయాలు. పాండవులు వారి వ్యక్తిగత యుద్ధాలతో మునిగిపోయినప్పుడు ఖరా సైన్యాధిపతి ద్రోణుడు వ్యూహాత్మక విజయాలను సాధించారు. యుద్ధం గురించి అతని విస్తారమైన జికనం సాటిలేనిది. అతను తన సైన్యాన్ని ఖచ్చితత్వంతో నడిపించారు. ద్రోణుడి లక్ష్యం యుధిష్ఠిరుడు. నితంతురన పాండవుడిని పట్టుకోవడం వల్ల వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అతనికి తెలుసు. అతను 3 వైపుల దాడిని ప్రారంభించాడు. పాండవ సైన్యం ఒత్తిడికి లోనైంది. కౌరవులకు అనుకూలంగా పరిస్థితి మారుతున్నట్లు అనిపించింది. ద్రోణుడు స్వయంగా సాటిలేని నైపుణ్యంతో పోరాడాడు. తన్ను సవాలు చేయడానికి ధైర్యం చేసిన ఏ పాండవుడినైనా నరికివేశాడు. అతని బాణాలు వాటి గుర్తులను తోరమన్ ఖచ్చితంతో కనుగొన్నాయి. అతను ప్రకృతి శక్తి, అజేయుడు మరియు అపరాజితుడు.
ఏడో విభాగం ప్రతివింధ్యుడి విజయం ధర్మసేనుడి పతనం. ఈ విభాగంలో పాండవుల మరియు కౌరవుల మధ్య జరిగిన ఘోరమైన యుద్ధం గురించి తెలుసుకుందాం. హల్లకల్లోలం మధ్య మరొక దదవ యుద్ధం ప్రారంభమైంది. యుద్ధభూమి మొత్తం రణరంగంగా మారింది. అర్జునుడి మునుపటి వివాహం నుండి అతని కుమారుడు ప్రతివింధ్యుడు భయంకరమైన కౌరవయోధుడు ధర్మసేనుడిని ఎదుర్కొన్నాడు. ఈ యుద్ధం ప్రతివింధ్యుడి జీవితంలో ఒక కీలక ఘట్టం. పురుష తీవ్రంగా కత్తులు మరియు డాలుల సుడిగాలిగా ఉంది. ప్రతి దెబ్బ కూడా ఒక శక్తివంతమైన ప్రకంపనలా అనిపించింది. అర్జునుడు స్వయంగా శిక్షణ పొందిన ప్రతివింధ్యుడు నైపుణ్యం కలిగిన యోధుడు. అతని శిక్షణ మరియు పట్టుదల అతనికి ఈ యుద్ధంలో ఒక అద్భుతమైన యోధుడిగా నిలిచేలా చేసింది. అతను ధైర్యం మరియు నిశ్చయంతో పోరాడాడు. అతని కదలికలు వేగంగా మరియు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతివింధ్యుడు తన ప్రతి దెబ్బను ఒక అద్భుతమైన సమయంతో కొట్టాడు. ధర్మసేనుడు అనుభవచుడైన యోధుడు, అంతే బాగా ప్రతియోటించాడు. అతని అనుభవం మరియు నైపుణ్యం ప్రతివింధ్యుడికి ఒక గట్టి పోటీగా నిలిచాయి. చివరికి దైర్ఘ్యమైన మరియు శ్రమతో కూడిన యుద్ధం తర్వాత ప్రతివింధ్యుడి కత్తి దాని గుర్తును కనుగొంది. అతని దెబ్బ ధర్మసేనుడిని కూల్చివేసింది. ధర్మసేనుడు పడిపోయాడు. అతని రక్తం భూమిని క్రిమ్సన్ రంగులోకి మార్చింది. ఈ దృశ్యం యుద్ధం యొక్క భయంకరమైన వాస్తవాన్ని చూపించింది. ఇది పాండవులకు ఒక ముఖ్యమైన విజయం, వారి నైతిక స్పర్యాన్ని పెంచింది. ఈ విజయం వారిని మరింత ధైర్యంగా మరియు సమరవంతంగా చేసింది. 8వ విభాగం 14వ రోజు సంధ్యా సమయం కన్నీళ్లు మరియు విజయం యొక్క క్షేత్రం. ఈ రోజు సూర్యుడు అస్తమయం అవుతున్నప్పుడు యుద్ధభూమి అంతా పొడవైన నీడలు పడుతున్నాయి. అర్జునుడు చివరికి జయద్రథుడిని చుట్టుముట్టాడు. సూర్యుడు అస్తమించడం ప్రారంభించి యుద్ధభూమి అంతా పొడవైన నీడలు వేస్తున్నప్పుడు అర్జునుడు తన శత్రువును ఎదుర్కొన్నాడు. కృష్ణుడి సహాయంతో అతను కౌరవ రక్షణను వేధించాడు. అర్జునుడు తన ధైర్యంతో కృష్ణుడి మార్గదర్శకత్వంతో శత్రువుల రక్షణను వేధించాడు. జయద్రథుడు భయంతో లేతగా ఉన్న ముఖం, అతని మునుపటి అహంకారం యొక్క కన్నీడ్, అతని ముఖంతో నిండిపోయింది. అతని గత అహంకారం పూర్తిగా కనుమరుగాంది. తన ఖగోళ తండ్రి ఇంద్రుడికి ప్రార్థనతో అర్జునుడు బాణాల వర్షాన్ని విడిచిపెట్టాడు. అర్జునుడు తన తండ్రి ఇంద్రుడికి ప్రార్థిస్తూ తన బాణాలను శత్రువుపై వదిలాడు. దివ్య శక్తితో నిండిన ఒక బాణం జయద్రథుడి తల్లు నరికివేసింది. ఆ బాణం దివ్య శక్తితో నిండిన జయద్రథుడి తల్లు నరికివేసింది. అతని నిర్జీవ శరీరం నేలపై పడిపోయింది. అతని భ్యోత్పత పాలన చివరికి ముగిసింది. అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. అతని విజయం అతని గిర్యం మరియు కషి ఫలితంగా వచ్చింది. కానీ విజయం భారీ మూల్యంతో వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధభూమి నాశనం మరియు మరణంతో నిండిపోయింది. యుద్ధభూమి పూర్తిగా నాశనం యొక్క దృశ్యం. ఇరువైపులా వేల మంది వీరులు మరణించారు. యుద్ధం ముగిసిన తర్వాత యుద్ధభూమి నాశనం మరియు మరణంతో నిండిపోయింది. గాలిలో మరణం యొక్క దుర్వాసన నెలకొంది. యుద్ధం ముగిసిన తర్వాత గాలిలో మరణంక దుర్వాసన నెలకొంది. 9వ విభాగం విప్పుతున్న విధి ఇంకా గెలవలసిన యుద్ధం. ఇది ఒక యుద్ధం, ఒక విధి. చీకటి యుద్ధభూమిని కమ్మేసినప్పుడు ఇరుపుల్లా వెనక్కి తగ్గాయి. రాత్రి చీకటిలో యుద్ధం యొక్క భయంకరమైన సత్యం మరింత స్పష్టమైంది. పాండవులు విజయం సాధించారు, కానీ వారి హృదయాలు బరువైనవి. ప్రతి విజయం వెనుక ఒక బాచుంది, ప్రతి గెలుపు వెనుక ఒక నష్టం ఉంది. వారు ఒక యుద్ధంలో గెలిచారు, కానీ యుద్ధం ఇంకా ముగియలేదు. ప్రతి యుద్ధం ఒక కొత్త సవాలుగా మారింది. విజయం యొక్క ఖర్చు చాలా ఎక్కువ. ప్రతి గెలుపు వెనుక ఉన్న నష్టం ప్రతి విజయానికి చెల్లించాల్సిన ధర. కురుక్షేత్ర యుద్ధం యొక్క 14వ రోజు ఎప్పటికీ కాపాడుకుంటుంది. ఈ రోజు ప్రతి యోధుడు తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఇది ఊహించలేని ఉచ్కోత్, విరోచి కార్యాలు మరియు హృదయ విదారక నష్టాల రోజు. ప్రతి యోధుడు తన ధైర్యాన్ని చూపించాడు మరియు హృదయ విదారక నష్టాల రోజు ప్రతి నష్టం ఒక గాయంగా మిగిలింది. ఇది పాండవులను వారి లక్ష్యానికి దగ్గర చేసిన రోజు, కానీ భయంకరమైన ఖర్చుతో. ప్రతి అడుగు ఒక సవాలుగా మారింది. యుద్ధం కొనసాగుతుంది, మరింత రక్తం చిందుతుంది. ప్రతి యుద్ధం ఒక కొత్త సవాలుగా మారింది. కానీ ఈ రోజు సంపెట్టనలు సమతుల్యతను మార్చాయి. ప్రతి సంపెట్టన ఒక కొత్త మార్గాన్ని చూపించింది. దుఃఖం మరియు ప్రతీకారంతో నిండిన పాండవులు యుద్ధాన్ని దాని చేదు ముగింపు వరకు చూడటానికి ఎప్పుడు కంటే ఎక్కువ దీక్ష సంకల్పంతో ఉన్నారు. ఉదయం కోసం ఎదురు చూస్తోంది. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశను తెస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.